హిందూపురం పట్టణంలో చెరువులు కూటమి నాయకుల దోపిడీకి బలవుతున్నాయని, అక్రమ లేఅవుట్లకు అడ్డుగా ఉన్నందుకే సుగూరు చెరువుకు గండి కొట్టిన ఘోరానికి పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీళ్ళే రూట్ చూపించారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 2019 మధ్యలో కొట్టిపి గ్రామంలో గండి కొట్టి సేమ్ రైతులు అలాగే వాటర్ తీసుకుని వెళ్తే ఆ రోజు పెట్టిన కేసులు ఈ రోజు కూడా కోర్టులో వెళ్తున్నారు మా వైఎస్ఆర్సీపీ లీడర్లే. ఆ రోజు కేసు పెట్టినప్పుడు ఈ రోజు కూడా వీళ్ళపైన కేసు పెట్టారు కదా. గండి కొట్టడానికి వీళ్ళకి ఏ అధికారం ఉంది? పిఏ గారికి కానీ లేకపోతే వాళ్ళ టీడీపీ లీడర్లకు కానీ. ఆ రోజు అది కరెక్ట్ అయితే ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళపైన కేసు పెట్టాలి. ఇదంతా ఏంటి అని అంటే వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఇష్టానుసారం మాకు అధికారం ఉందనే బలుపుతో ఏం చేసినా చెల్లుతుంది అనే దీంతో చేస్తున్నారు. కానీ హిందూపుర ప్రజలు ఎవరు మాట్లాడలేదు అని అనుకుంటున్నారేమో, కానీ ప్రతి ఒక్కటి నిశితంగా గమనిస్తుంటారు హిందూపుర ప్రజలు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను పత్రికా సమావేశంతో ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అధికార పార్టీపై తీవ్ర రాజకీయ దాడి చేశారు. సూగూరు చెరువు బ్యాక్ వాటర్ ప్రాంతంలో కూటమి నేతలు వేసిన అక్రమ లేఅవుట్లకు నీళ్లు చేరితే మొత్తం బండారం బయటపడుతుందన్న భయంతోనే చెరువును ఛిద్రం చేశారని ఆయన ఆరోపించారు. మట్టి మాఫియా మన సడ్లపల్లి చెరువులోనే రాత్రిలో డైలీ 300 నుంచి 400 లోడ్లు ట్రాక్టర్లు మట్టి ఎత్తుతున్నారు జేసీబీ పెట్టి. ఎక్కడికి వెళ్తుంది మట్టి? ఎవరు చేయిస్తున్నారు? కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని క్వశ్చన్ చేస్తుందా? ఒక్కరోజైనా వెళ్ళి చూసారా ఏం జరుగుతుంది, మట్టి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని? రైతులు తోలుకుంటున్నారు అంటే డేలో తోలుకుంటారు రైతులు. నైట్ అంతా జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తోలాల్సిన అవసరం లేదు కదా రైతులకి. టిప్పర్లు పెట్టే తోలుతున్నారు. ఎక్కడ పోతుంది మట్టి? మొత్తం ఈ మట్టి మాఫియా వచ్చేసి ఒక ముఖ్య నాయకుడి కనుసన్నులో జరుగుతుంది. అతను అనుచరులు నైట్ అంతా కాపలా కాస్తున్నారు అక్కడ. మీకు కొంచెం దాని క్లారిఫికేషన్ కావాలంటే ఏ రోజైనా ఒక రోజు నైట్లో ఒక రౌండ్ అలా వెళ్ళండి. ఒక వీడియోలు దొరుకుతాయి, ఫోటోలు దొరుకుతాయి, ముఖ్య నాయకులు అసిస్టెంట్ కూడా దొరుకుతారు మీరు. ఇది అభివృద్ధి కాదు, భూముల వ్యాపారానికి ప్రభుత్వం అండగా నిలిచే దోపిడీ పాలనకు నిదర్శనమని అన్నారు. చెరువులను నాశనం చేస్తూ ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్న టీడీపీ నాయకులపై ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ అక్రమ వ్యవహారాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంబంధించిన పిఏలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయని చెప్పారు. దీనిపైన ఇంకోటి చేస్తారు మన విజనరీ సీఎం గారు. ఏంటంటే వెరీ షార్ట్లీ పూడికతీత అంటాడు చెరువుల్లో. ఇప్పుడు ఈ మట్టి తీసేసి అమ్మేసుకుంటున్నారు, డబ్బులు చేసుకుంటున్నారు. సేమ్ పూడికతీత అంటారు. పూడికతీత ఆ గుంతలు చూపిస్తారు, బిల్లులు చేసుకుంటారు. ఇది సంపద సృష్టి. సంపద సృష్టి రాష్ట్రానికో ప్రజలకో కాదు, పేదవాళ్ళకో కాదు, వాళ్ళ సోకాల్డ్ నాయకులకు మాత్రమే సంపద సృష్టి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ సంపద సృష్టి చేయడం, డబ్బులు దోచినందుకు దోచుకోవడం, ఇంకా డబ్బులు ఎక్కడ పోతాయో తెలుసునండి. నేను ఆ మాట్లాడాల్సిన అవసరం లేదు. మంత్లీ 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల డబ్బులు ఎక్కడికి పోతాయో మీకు బాగా తెలుసు, హిందూ ప్రజలకు కూడా తెలుసు. నేను బహిరంగంగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. కానీ ఒక సందర్భం అనేది ప్రతిరోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక సందర్భం అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు చేస్తున్న అరాచకాలు, మీరు పడుతున్న పాటలు ఇవన్నిటికీ దేవుడు ఖచ్చితంగా ఏ రోజో ఒక రోజు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అధికార పార్టీకి చెందిన వ్యక్తులే చెరువుల విధ్వంసానికి నాయకత్వం వహిస్తే ఇక అధికార యంత్రాంగం నోరు మెదపకుండా ఉండటం ఆశ్చర్యం కాదన్నారు. ఇదే తరహాలో సడ్లపల్లి చెరువును కూడా రాత్రి వేళల్లో జేసీబీలు టిప్పర్లతో ఖాళీ చేస్తున్నారని, చెరువు మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పేందుకు అధికారులు సిద్ధంగా లేరని విమర్శించారు. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు టీడీపీ కార్యాలయాల్లా మారిపోయాయని తీవ్రంగా ప్రశ్నించారు. చెరువులు ప్రజలవని, కూటమి భూ కబ్జాదారుల వారసత్వ ఆస్తులు కాదని గుడ్డంపల్లి వేణురెడ్డి హెచ్చరించారు. ఇంత అరాచకమా, ఇంత అన్యాయమా? దోపిడీ సంఘం అయిపోయింది మీ కూటమి ప్రభుత్వం. అందిన కాడికి దోచుకుంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా పైన దుమ్మెత్తి పోశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మేమేం చేయలేదండి. ఒక ట్రాక్టర్ మట్టి ఎత్తాలన్నా కూడా మేము పర్మిషన్ తీసుకొని ఎత్తుకున్నాం. ఒక ట్రాక్టర్ తీసుకుతోలన్నా కూడా పర్మిషన్ తీసుకొని ఎత్తుకున్నాం.
మీలాగా రాత్రుల్లో జేసీబీలు టిప్పర్లు పెట్టి దోచుకొని రాలేదు మేమేమి. ఈ అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి రాజకీయ భేదాలు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. మీరు ఆపకపోతే ఖచ్చితంగా దీనిపైన మేము ఉద్యమానికి తెరలేపుతాం, ఖచ్చితంగా బంద్కు పిలుపునిస్తాం. హిందూపూర్ ప్రజలందరూ మాతో పాటు నడుస్తారు. మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆపాలని హెచ్చరిస్తూ వైసీపీ ప్రెస్ మీట్పై టీడీపీ ఘాటు కౌంటర్. హిందూపురం చెరువులు నిండుతూ అభివృద్ధి పరుగులు తీస్తుంటే వైసీపీ నేతలకు కంటి నిండా నిద్ర రావడం లేదని టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ నేతలు కడుపు మంటతో ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మీరున్న రాజకీయంలో మేమున్నామా? పెన్నా నది మొత్తం కూల్చేశారు మీరు. పెన్నా నదిలో ఇసుక మొత్తం ఎత్తిపోయింది. ఈరోజు ఇసుక లేదు. మీ అదృష్టంతో మీ టైం మంచి బాగుండి అప్పుడు వరదలు వస్తే పెన్నా నది నిండా ఇసుక వచ్చింది. అప్పుడు ఇసుక మొత్తం మీరు తోలి బెంగళూరు తరలించారు. ఇది నిజం కదా? నిజం కదా చెప్పండి. మేము మట్టి అంటారా? ఏమండి మట్టి? ఎక్కడుంది మట్టి? ఎవరో పాయలకి దానికి తోలుకుంటే అది మట్టి, అది ఆరోపణ. వైసీపీ నిర్వహించిన ప్రెస్ మీట్కు ప్రతీగా సోమవారం టీడీపీ నేతలు కౌంటర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కౌన్సిలర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే వైసీపీకి ఎప్పుడూ అలెర్జీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెరువులు నిండితే రైతులకు నీరు, పట్టణానికి నీటి భద్రత వస్తుందని తెలిసినా ప్రజల ఆనందం వైసీపీకి భరించలేనిదిగా మారిందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వేణురెడ్డి అనే వ్యక్తి అనవసరంగా మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారాలను మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిపోయింది అనమాట, నెక్స్ట్ ఇన్ఛార్జ్గా ఉంటానో లేదన్నది కూడా ఆయన క్లారిటీతో ఉండి అనవసరంగా ఈరోజు మా వాళ్ళపైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను వాటర్ పైన మాట్లాడుతున్నాడు కదా. అతను 2014 నుంచి 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చెరువులు నించాడో చెప్పాల్సిందిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా తన గవర్నమెంట్ కాలంలో ఎంత అభివృద్ధి చేశారో కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా వేణురెడ్డి, నీకు చేతనైతే హిందూపూర్ ప్రజలతో మమేకమై మంచిని మంచి అని చెప్పేది నేర్చుకో. అనవసరంగా ఏదో ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఏది తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడడం అనేది చాలా తప్పని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెన్నా నదిని లూటీ చేశారని ఘాటు ఆరోపణలు చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలతో నదిని నాశనం చేసి అప్పట్లో ప్రజల స్వరాన్ని అణిచివేశారని విమర్శించారు. తమ పాలనలో జరిగిన ఈ దోపిడీపై ఒక్క మాట కూడా చెప్పలేని వైసీపీ నేతలు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో ఒక విమర్శ చేయాలన్న తాపత్రయంతో వాస్తవాలను వక్రీకరిస్తున్న వైసీపీ నేతలు ముందుగా ఆత్మవిమర్శ చేసుకుంటే తమ పాలనలో చేసిన అక్రమాలు అస్తవ్యస్తాలుగా గుర్తొచ్చి తల దించుకోవాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి శూన్యమైతే వైసీపీ రాజకీయ ఎజెండాగా మారిందని ఆరోపించారు. ఇందాక మా నాయకులు మాట్లాడినట్టు ఏ విషయం కూడా నీకు అవగాహన అనేది లేదు. నువ్వు ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునేవాడు, హిందూపూర్ గురించి నీకేం అర్థమవుతుందని చెప్పి కూడా నీకు నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే ఈరోజు 92.50 కోట్లతో మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రతి వాటిలో కూడా పనులు జరుగుతూ ఉంటే నీకు కన్నులు మండి అనవసరంగా నువ్వు హైలైట్ కావాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నావు. అది తప్పు. ఎందుకంటే ఎమ్మెల్యేని బీట్ చేయాలంటే ఎవరి చేత కాదు, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఒక లెజెండ్ ముందు మాట్లాడుతున్నావు, ఆయన వరకు లెజెండ్ గురించి మాట్లాడుతున్నావు, ఆయన వరకు పోవాల్సిన అవసరం లేదు. కేవలం మా పార్టీలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త మాట్లాడే మాటలకు నువ్వు జవాబు చెప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధి అంటే బాలయ్య అంటే అభివృద్ధి అని చెప్పేసి ఈరోజు హిందూపురం ప్రజలు కోరుతా ఉన్నారు. అదేవిధంగా అదే క్రమంలోనే బాలయ్య బాబు గారు కూడా హిందూపురాన్ని దైవంతో సమానంగా భావించి ఈరోజు అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా కూడా ఎందుకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. కాబట్టి బాలయ్య బాబు గారికి మరొక్కసారి మేమందరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే హిందూపూర్ ప్రజలంతా చూస్తూ ఉన్నారని మాట్లాడుతున్నారు. కరెక్టే. హిందూపూర్ ప్రజలు ఏం చూస్తూ ఉన్నారు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందో తమ కళ్ళతో చూసి ఆనందపడుతున్నారు తప్ప హిందూపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజల కళ్ళ ముందే సాక్ష్యంగా నిలుస్తున్నాయని, వాటిని కాదనలేకే వైసీపీ నేతలు అసత్య ప్రచారానికి దిగుతున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. హిందూపురం అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తేల్చి చెప్పారు. ఎవరు కూడా విమర్శించిన పాపాన్ని పోలేదు. కేవలం మీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే నువ్వు ఇటువంటి దుర్భాషలాడుతూ ఇటువంటి
మీడియా ముఖంగా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ఖబర్దార్ వేణురెడ్డి, దయచేసి నోరు అదుపులో పెట్టుకొని నీకు చేతనైతే అభివృద్ధికి సాయం చేయి, లేదా నోరు మూసుకొని కూర్చోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నువ్వు అయితే ఇన్ఛార్జ్ అవుతావు, లేకపోతే ఇంకోటి ఇన్ఛార్జ్ అవుతాడు. ఈ హిందూపురానికి 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి నందమూరి కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం ఈరోజు హిందూపూర్ ప్రజలకు రుణపడింది. హిందూపూర్ ప్రజలు వాళ్ళకు రుణపడినారు కాబట్టి దాదాపు 11 సార్లు ఈరోజు గెలిపించిన ఘనత హిందూపూర్ ప్రజలు. కాబట్టి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ యొక్క దీంట్లో ఉన్నారు. కాబట్టి 2029లో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దయచేసి నువ్వు ఇటువంటి వెకిలి చేష్టలతో మాట్లాడటము, అనవసరంగా విమర్శించడం మానుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వేణురెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను.